హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 2025 ఓలా యొక్క జనరేషన్ 3 వెహికల్స్ అనేది నేను లాంచ్ ఈవెంట్లో కవర్ చేసిన విషయాలన్నీ నేను మీకు ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ జనరేషన్ 3లో మీకు కొత్త బ్యాటరీ టెక్నాలజీ చూడబోతున్నారు, కొత్త పవర్ ఉంటుంది, న్యూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది, సేఫ్టీ బెటర్ అయింది, బ్రేకింగ్ సిస్టమ్ బెటర్ అయింది, కొత్త చైన్ డ్రైవ్ సిస్టమ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్గా వచ్చింది, మోటార్ కంట్రోలర్ మారాయి, కొత్త కలర్లు వచ్చాయి, ప్రైజెస్ అన్ని కూడా మారాయి. ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సో ఇలాంటి ఫస్ట్ లుక్ లాంచ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా? అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయి కదా, నెక్స్ట్ టైం మీరు ఆటోమొబైల్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ నోటిఫికేషన్లో డైలీ ఈవినింగ్ వస్తూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. వాకర్లోకి వెళ్తూ మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాము. డిజైన్స్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు, సేమ్ ఇంతకుముందు ఓలా డిజైన్సే. ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కామన్గా ఉంటాయి. ఫ్రంట్లో మీకు సేమ్ అదే డిజైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్తో పాటు. సస్పెన్షన్ కూడా ఇంతకుముందులానే ట్విన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది, విచ్ ఈస్ బెటర్ దెన్ సింగిల్ స్వైడ్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ కంటే కూడా. 12 ఇంచెస్ ఫ్రంట్ వీల్ వస్తుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది, అది కూడా మనకి ఇప్పుడు వైర్ త్రూ టెక్నాలజీ బ్రేకింగ్ సిస్టమ్. దీనివల్ల 15% బ్రేకింగ్ సిస్టమ్ పెరుగుతుంది. బ్రేక్ ప్యాడ్స్ కూడా చాలా తక్కువగా అరుగుతూ ఉంటాయి. అండ్ ఇది పేటెంట్ కూడా చేసుకున్నారు ఓలా వాళ్ళు. S1 Pro Plusలో మనకు సీట్ యొక్క లెంత్ 749 mm వరకు అయింది అండ్ 160 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 1.36 మీటర్ ఒక లెంత్ ఉంది వీల్ బేస్ది. 118 kgs ఆఫ్ వెయిట్ వరకు వస్తుంది. కొంచెం వెయిట్ పెరుగుతుంది, బ్యాటరీస్ పెరిగాయి కాబట్టి. మిగతా ఫుట్ ఏరియా అంతా స్పేస్ కూడా కాంపాక్ట్గా బాగానే ఉంటుంది. హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, రైడింగ్ పొజిషనింగ్. స్విచ్ గేర్స్ కూడా ప్రీమియంగా ఉంటాయి. హార్న్ ఇండికేటర్లు, లైట్లు అండ్ రివర్స్ మోడ్, క్రూజ్ మోడ్ అనేది లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. మనకు రైట్ సైడ్ మనకు చూస్తే ఇక్కడ బటన్స్, స్టార్ట్ బటన్ అండ్ మిగతా మనకు మీడియా కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ మాట్లాడేసింది మనకి ఇందులో సేమ్ 7-inch డిజిటల్ క్లస్టర్ వస్తుంది, టచ్ బేస్డ్గా ఉంటుంది. ఇది మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు, విత్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది కొత్త మూవ్ OS 5 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. మీరు చూడొచ్చు కేర్ బోల్ట్ ఇవన్నీ కూడా. ఇందులో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, CO2 కొత్తగా మనకి ఇది అప్డేట్ అనేది చేశారు, ఎంత రిలీజ్ చేస్తుంది. అండ్ స్టేజెస్ కూడా ఉన్నాయి ఇందులో. స్టేజ్ 2, 3, 4 వరకు, 5, 6 వరకు కూడా స్టేజెస్ అనేవి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. దాంతోపాటు రియల్ టైమ్ కానివ్వండి, మై ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ మనీ సేవ్డ్ ₹28. అండ్ ఇదంతా కూడా మీరు చూడొచ్చు. పవర్ రిలీజ్ ఎంత వేస్తుంది ఇనిషియల్ చెప్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ పేరింగ్ కానీ, రేంజ్ రియల్ టైం చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు లైట్స్, సౌండ్స్, దాంతోపాటు రైడింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది ఎంత లెవెల్స్ వరకు పెట్టుకోవచ్చు, లో, హై, మీడియం ఇది పెట్టుకోవచ్చు. బ్యాటరీ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కానీ, పార్క్డ్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు సెక్యూరిటీ విషయంలో కూడా చూస్తేను మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో లైక్ ఫాల్ డిటెక్షన్ కానీ, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, దాని తర్వాత టైం ఫేస్ కానీ, స్పోర్ట్ మోడ్స్ కానివ్వండి, అండ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అప్ టు డేట్ ఉంది అండ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ చూసొచ్చు. డిస్ప్లేలో కూడా మనకు డే అండ్ నైట్ వ్యూ కానీ, కేర్ మోడ్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో మీరు డే మోడ్లో పెట్టుకుంటే సన్లైట్కి కూడా క్లియర్గా విజిబిలిటీగా ఉంటుంది. అండ్ టచ్ రెస్పాన్స్ అనేది కూడా మనకు చాలా బెటర్ అయింది ఇప్పుడు ఇంత ముందుతో కంపారిజన్ మూవీస్. దీంతో పాటు షార్ట్ కట్ వేజెస్లో మనకు బ్లూటూత్ కానీ, వైఫై కానివ్వండి, సౌండ్ లైట్స్ కానివ్వండి, సెక్యూరిటీ లైట్స్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ రియల్ టైమ్ రేంజ్ కూడా చూపిస్తూ ఉంటుంది. కంటిన్యూగా ఇక్కడ మనకు డిజైన్లో మనకు 2 పాకెట్స్ స్టోరేజ్ స్పేసెస్ అనేవి చూడవచ్చు. మనకు స్పీకర్స్తో పాటు దాంతోపాటు హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కూడా కంఫర్టబుల్గా, కుషనింగ్ అంతా బాగుంది. అండ్ డిజైన్లో ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ గ్రాప్ హ్యాండిల్ చేంజ్ చేశారు. మనకు అల్యూమినియం గ్రాప్ హ్యాండిల్ వచ్చింది లైటర్గా. బయట నుంచే ఛార్జింగ్ పోర్ట్ పొజిషన్ కూడా సేమ్ ఉంది అండ్ ఛార్జింగ్ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. మేజర్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు బెల్ట్ డ్రైవ్ వస్తుండే కదా ఇంతకుముందు ఎలక్ట్రిక్ స్కూటర్కి, ఇప్పుడు చైన్ డ్రైవ్తో ఫస్ట్ టైం ఓలా వాళ్ళు తీసుకొచ్చారు. ప్రీ లూబ్రికేషన్ 0 రింగ్ ద్వారా బెటర్ రియలబిలిటీ ఉంటుంది అండ్ నాయిస్ క్యాన్సలేషన్, నాయిస్ రిడక్షన్ కూడా ఉంటుంది. జీన్ సౌండ్ కూడా రాకుండా నీట్ టైం టు టైం లూబ్రికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్ఈడి టైల్ లైట్స్ డిజైన్ అంతా కూడా రేర్ నుంచి సేమ్ అయితే ఉంది. అండ్ సీట్ కూడా మనకు బ్రెత్ కొంచెం పెంచానంటున్నారు, లెంత్ కూడా పెరిగింది. కంఫర్టబుల్గా పిల్లైన వాళ్ళు కూడా కూర్చోవచ్చు. మనకు డ్యూయల్ కలర్ సీట్ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కంఫర్ట్ అంతా బాగానే ఉంటుంది. అండర్ స్టోరేజ్ స్పేస్ ఏదైతే సీట్ కింద స్పేస్ ఉంటుందో సేమ్ 34 లీటర్స్ వరకు అనేది ఉంటుంది. అంటే మనకు ఒక హాఫ్ సైజ్ హెల్మెట్ ప్లస్ ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ విత్ లైట్తో పాటు ఉంది. ఇంకా సెల్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఈ సెల్స్ వాడుతుండే 2170 ఇంపోర్ట్ చేసుకుంటుండే చైనా నుంచి ఓలా వాళ్ళు. ఇప్పుడు ఆ సెల్స్ తీసేసి కొత్త ఓలా వాళ్ళే డిజైన్ చేసుకున్నారు సెల్ అనేది. సో ఇది మనకు 4680 సెల్. ఇది ఏప్రిల్ నుంచి ఈ సెల్స్ అనేవి యూజ్ చేస్తారు వెహికల్స్లో. ఇది టాప్ మోడల్ అయిన ప్రో ప్లస్ వేరియంట్కి రేంజ్ కూడా పెరిగింది. మా మోటార్ కూడా ఇంతకుముందు ఇలా ఉంటుండే, ఇప్పుడు మోటార్ కూడా మారిపోయి కంప్లీట్గా మనకు మొత్తం అంతా కూడా కాంపాక్ట్ ఒకే దాంట్లో మోటార్ అనేది ఫిట్ చేశారు. కంట్రోలర్ మోటార్స్ అన్ని కూడా ఒకే దాంట్లో ప్యానల్లో ఫిట్ చేశారు.
సో సడన్గా ఏదో బ్లూ కలర్ బండి చూపెట్టాడు, రెడ్ కలర్ చూపెట్టాను, కంగారు పడకండి. సో ఇంతకుముందు చూపెట్టింది ప్రో ప్లస్ వేరియంట్, అది టాప్ మోడల్. అది దానికంటే కొంచెం తక్కువగా అంటే ప్రో వేరియంట్ వస్తుంది. ప్రో ప్లస్ కాకుండా ఇది ప్రో వేరియంట్ అంటారు. దీంట్లో కూడా అన్ని టెక్నాలజీ వచ్చాయి. లైక్ చైన్ డ్రైవ్ వస్తుంది, వైర్ త్రో టెక్నాలజీ, బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, అండ్ కొత్త బ్యాటరీ టెక్నాలజీ కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే ప్రస్తుతానికైతే ఆ బ్యాటరీస్ అనేవి టెస్టింగ్లో నడుస్తున్నాయి. ఏప్రిల్ నుంచి, అలాగా ఏప్రిల్ మే నుంచి మనకు ఆ బ్యాటరీ సిస్టమ్ కూడా మనకు బేస్ వేరియంట్ నుంచి మెల్లమెల్లగా ఇంప్లిమెంట్గా డెలివరీస్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఆ బ్యాటరీ సక్సెస్ అవుతుందని డెఫినెట్గా నమ్మకం అవుతుంది. భారత్ బ్యాటరీస్ అని పేరు పెట్టారు. ఈ బ్లూ కలర్ బండి ఏదైతే ఉందో దీన్ని ప్రో వేరియంట్ అని అంటాము. సో దీంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3 కిలోవాట్స్ ఆప్షన్ ఉంది, 4 కిలోవాట్స్ ఆప్షన్ ఉంది. 4 కిలోవాట్స్ అయితే 170 వరకు రేంజ్ ఇస్తుంది. అదే మనం రెడ్ కలర్ బైక్ చూసాం కదా, దాంట్లో మీకు 5.3 కిలోవాట్స్ బ్యాటరీ తీసుకుంటే మనకు 320 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. 13 కిలోవాట్స్ పీక్ పవర్ అనేది తీసిస్తుంది. 141 టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. 0 to 40 2.1 సెకండ్స్లో రీచ్ అవుతుంది. రైడ్ మోడ్స్ అన్ని కామన్గా ఉంటాయి. హైపర్, స్పోర్ట్, నార్మల్, ఎకో మోడ్స్ ఉన్నాయి. వెకేషన్ మోడ్ ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. 4 కిలోవాట్స్ అయితే రెండిట్లో ఈ ప్రో వేరియంట్ అయినా అదైనా 170 రేంజ్ వరకు ఇస్తుంది. 3 కిలోవాట్స్ అయితే ఇంకా రేంజ్ తగ్గుతుంది. 2 కిలోవాట్స్ అయితే ఇంకా తగ్గుతూ ఉంటుంది. నా కమింగ్ టు ప్రైజెస్ విషయం మాట్లాడితే S1 బేస్ మోడల్ జనరేషన్ 3లో S1 X అంటే 2 కిలోవాట్స్ వచ్చేసి 80,000 రూపాయలు ఉంది. 3 కిలోవాట్స్ అయితే 90,000 రూపాయలు ఉంది. 4 కిలోవాట్స్ అయితే 1,00,000 రూపాయలు ఉంది. అదే S1 Xలోనే ప్లస్ తీసుకుంటే 1,07,999 అంటే 1,08,000 ఉంది. అదే మీరు S1 ప్రోలో 3 కిలోవాట్స్ అయితే 1,17,000 ఉంది. 4 కిలోవాట్స్ అయితే 1,35,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అని ఉన్నాయి. మీరు రెడ్ కలర్ చూశారు కదా, S1 ప్రో ప్లస్ అని అంటారు. ఇంకా అది టాప్ జెన్ 3లో అది 4 కిలోవాట్ల బ్యాటరీ అయితే 1,54,999 రూపాయలు ఉంది. అదే మీరు 5.53 కిలోవాట్స్ బ్యాటరీ తీసుకుంటే టాప్ ఇది 1,69,999 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఈ ప్రైజెస్ అనేవి కేవలం ఈ నిన్న లాంచ్ అయిన 7 డేస్ వరకే, అంటే టిల్ February 6th వరకే ఈ ప్రైజెస్ అన్నీ కూడా. తర్వాత మళ్ళీ ప్రైస్ చేంజ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి బుక్ చేసుకుంటే కనుక ఈ S1 సిరీస్లో ఎక్స్ కానీ, ఎక్స్ ప్లస్ కానీ, ప్రో కానీ, ప్రో ప్లస్ ఏది చూస్ చేసుకున్నా మీకు చైన్ డ్రైవ్ వస్తుంది, వైర్ త్రూ టెక్నాలజీ, బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. దాంతోపాటు కొత్త బ్యాటరీ టెక్నాలజీ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా ఫ్రేమ్ కానీ, చాసిస్ కానీ, ట్యూబ్లర్ స్టీల్ మెటల్ ఫ్రేమింగ్ ఇవన్నీ కామన్ ఉంటాయి. అన్నిటికీ కూడా ఒకటే టెక్నాలజీ. ఈ బ్యాటరీస్ ఏంటంటే ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతుంది. ఇది ఏప్రిల్ నుంచి మనకు రిలీజ్ అవుతాయి. ఈ బ్యాటరీస్ టెక్నాలజీ మెల్లమెల్లగా సెగ్మెంట్ వైజ్గా మనకు బేస్ వేరియంట్స్ నుంచి కొత్త బ్యాటరీ టెక్నాలజీ అనేది కూడా తీసుకొచ్చారు. మేజర్ ఇవన్నీ అయితే అప్గ్రేడ్స్ అనేవి వచ్చాయి మనకు ఈ 2025 ఓలా S1 సిరీస్లో. కాంపిటీషన్ ఈ సెగ్మెంట్లో రీసెంట్గా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ వచ్చింది, టీవీఎస్ ఐక్యూబ్ ST ఉంది, బజాజ్లో చెతక్ ఉంది, ఏథర్ 450X ఉంది, S ఉంది, సింపుల్ 1 ఉంది, రివర్ ఇండి ఉంది, యాంపర్ నెక్సస్ ఉంది. ఇవన్నీ నేను కంపేర్ చేయట్లేను, ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కొక్క రేంజ్ ఉంది, ఒక్కో ఫ్యూచర్ ఉంది, ఒక్కో ప్రైస్ ఉంది. మీకు ఏది సూట్ అవుతుంది మీరు చూస్ చేసుకోండి, కంపేర్ చేసుకొని కావాలంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. మరి నేను వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేసి అక్కడ మీరు మెసేజ్ చేసి మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరి బాబాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేడ్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేడ్ చేయండి, పిల్లల నీడతో పాటు.